దయచేసి ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా చాలా శ్రద్ధగా అలర్ట్గా ఉండి ఇక్కడ ఎవరెవరైతే ఏం చెప్తున్నారో వాళ్ళందరి మాటలు శ్రద్ధగా వినాలి. నా పేరు రామచంద్ర రెడ్డి. నేను బిఫోర్ వేస్టేజ్ సింగరేణిలో పనిచేసేవాడిని. మైనింగ్ సర్దార్గా అనారోగ్య కారణాల వల్ల మెడికల్ అడ్మిట్ అయిపోయి రిటైర్ అయిపోయాడు. సర్వీస్ ఉండగా అంటే దీన్ని బట్టి ఏం తెలిసిందంటే నాకు ఇంకా 35 సంవత్సరాల సర్వీస్ ఉంది, ఇంకా 20 సంవత్సరాలు ఉద్యోగం చేయాలి, 10 సంవత్సరాలు చేయాలి ఉద్యోగం అని ఇంకొక ఎంప్లాయీ అనుకుంటా ఉన్నాడేమో. కానీ మన హెల్త్ సహకరించకపోతే ఎన్ని సంవత్సరాల సర్వీస్ ఉన్నా ఆ ఉద్యోగం ఉండదు. మరి ఆ ఉద్యోగం తక్కువని పోయినప్పుడు మనం ఏం చేయాలి? మన కుటుంబం రోడ్డు మీద పడిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఈ సింగరేణిలో నాకు మొట్టమొదలు అపాయింట్మెంట్ అయినప్పుడు నా సాలరీ ఒక 1000 రూపాయలు. ఆ 1000 రూపాయలు వచ్చిన రోజు నేను నా కుటుంబాన్ని మొత్తం ఎట్లా అంటే హ్యాపీగా ఆనందంగా తర్వాత అన్ని అవసరాలు తీరేలాగా ఆ 1000 రూపాయలతో పోషించుకోవచ్చని ఒక హిమాలయ పర్వతం ఎక్కినంత సంతోషం వచ్చింది. ఆ 1000 రూపాయలు తీసుకొని జీతం తీసుకుంటున్నప్పుడు నా ఆనందం కాదు. కానీ ఈ జీతం అనేది తాబేలాగా పెరుగుతూ మరి అవసరాలు అనేవి కుందేలాగా పరిగెత్తుతూ ఉంటే సరిపోవు కదా. సరే అయినా ఏదో అడ్జస్ట్మెంట్ అవుతూ 35 సంవత్సరాలు గడిపిన. ఆ తర్వాత నా హైయెస్ట్ జీతం రిటైర్మెంట్ అయ్యే నాటికి 1,50,435 రూపాయలు. అలా లక్ష ఇప్పుడు ఇక్కడ అంటారు మనం లక్ష అని. కానీ నేను 2019లోనే 1,50,000 రూపాయల జీతం తీసుకున్నా కానీ ఏమైనా సాధించిన అక్కడ అంటే ఎందుకంటే అనారోగ్యాలు పెరిగిపోయినాయి, అవసరాలు పెరిగిపోయినాయి, సరిపోలేదు. సరే అది అయిపోయిన తర్వాత ఈ ఉద్యోగం రాగానే 21,500 రూపాయలు పెన్షన్. చూడండి, 1,50,000 చాలేదని 21 ఎట్లా చాలుతుంది కదా. ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి ఎందరో ఆడపిల్లలు కానివ్వండి, మగవాళ్ళు కానివ్వండి ప్రైవేట్ జాబులు చేస్తూ ఉంటే ఎంత వస్తూ ఉన్నాయి? 10,000, 15,000 వస్తూ ఉన్నాయి. నిన్న ఒక మిత్రుడు నాకు ట్రైన్లో కలవడం జరిగింది. అయ్యా ఏం పని చేస్తున్నాడే? దేవాపూర్ సిమెంట్ కంపెనీలో జాబ్ చేస్తున్నా అన్నాడు. వామ్మో, సిమెంట్ కంపెనీ అంటే మాటలు కాదు కదా అనుకున్నా. శాలరీ ఎంత అన్నా? రోజు 500 సార్ అన్నాడు. నిజంగా 2 పిల్లలు ఉన్నారు, ఇవ్వండి బాగా ఉన్నది, ట్రైన్లో సీట్లో కూర్చున్నాం. నాకు చాలా బాధేసింది. ఎందుకంటే 500 రూపాయలు 26 రోజులు ఇస్తారు కదా, సరిపోతుందా? ఈ రోజులలో సరిపోదు కదా. మరి అలాంటి బ్రతుకుతున్నటువంటి మన అందరం ఈ బిజీ లైఫ్ అని అంటున్నాం. బిజీ అని నాకు నిజంగా ఎట్లా అంటే బిజీ అనేది మనం దేనికి ప్రాముఖ్యత ఇస్తే అది మనకు గొప్ప కనిపిస్తుంది. ఈరోజు అంటే నాకు కూడా ఈ మెసేజ్ ఫస్ట్ చిన్నగా కనిపించింది. చిన్న కాదు, ఊరికి అట్లా ఏదో కుమార్ సార్ మా ఇంటికి వచ్చిన ఫస్ట్ రోజు దేవదాస్ సార్ తీసుకొని అంటే నాకేమో షుగర్ ఉన్నది, 20 సంవత్సరాల నుంచి షుగర్ బీమారితో బాధపడతా ఉన్నా. తర్వాత బీపీ ఉన్నది, రిటైర్లనే సాధారణ పొజిషను. మరి అందుకే కదా నాకు ఉద్యోగం తీసేసింది. నువ్వు ఉద్యోగం చేయలేవు అని ఆ పొజిషన్ దీన్ని మంచంలో పడుకొని టీవీ చూసుకుంటూ ఆ కాలం గడుపుతూ ఉన్నాయి. ఎందుకంటే ఇక మనకు పని అయిపోయింది, ఏమున్నా కానీ ఒక 5-6 సంవత్సరాలు కానీ ఎక్కువ బతికేది ఉండదు కదా. పోలీసు అక్కడ ఫ్యామిలీ అయితే మొత్తం సెట్ అయిపోయింది కదా అని ఒక తృప్తిలో ఉన్నాను అన్నమాట. ఎందుకంటే బిడ్డ పెళ్లి చేయాలి, కొడుకు చదువుకోవాలి.